వెల్కమ్ టు టీఎస్టీ. చేవెళ్ల డిక్లరేషన్ కి సంబంధించి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలనేసి చెప్పి ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు నల్లమల మురళి గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు చేవెళ్ల డిక్లరేషన్ కి సంబంధించి అసలు ముందుగాలే అన్ని చేసేస్తాము అనేసి చెప్పారు, మరి ఇప్పటి వరకు చేయలేదు. దీని మీద మీరు స్పందన? ఏం లేదు మేడం. అయితే మాకున్నటువంటి 59 ఉపకులాలకు ఈ 15% సరిపోతలేదు. 18% పెంచాలి దాన్ని చివరి డిక్లరేషన్ ప్రకారం పెంచి మాకు ఇస్తే సరిపోదు. లేదంటారా భూమిని, విద్యను, వైద్యాన్ని జాతీయం చేయండి. అందరిలాగా మేము అన్ని ఇప్పుడు ప్రైవేటీకరణ చేసారు. దాంట్లో ప్రైవేట్లో కూడా ఇప్పుడు మాకు రిజర్వేషన్ లేదు. ఇప్పుడు స్కూల్స్ కానీ ఎవరు కానీ కోచింగ్ సెంటర్లు కానీ ఎవరు ఉన్నాయి, వాళ్ళే ఉన్నాయి. మా మామూలు పేద వెనకబడి తరగతి భూమి లేని వాళ్ళు ఉండరు. ఎస్సీలల్లా, ఎస్టీలల్లా, బీసీలల్లో కూడా భూమి లేని వాళ్ళు ఉండరు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఇప్పుడు ఒక నైటే ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి 10% రిజర్వేషన్ ఇచ్చారు ఒక 2% ఉన్న వాళ్ళకు. మరి మేము 59 ఉపకులాలు మొత్తం కలిస్తే ఎంతమంది ఉంటాం? ఆ రిజర్వేషన్ సరిపోతుందా? సరిపోదు. అందువరకు 18% చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఎవరికి వ్యతిరేకం కాదు, మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మేము అందరితో కలిసిపోయి మా రిజర్వేషన్ మాకు వచ్చేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం మనం చేస్తున్నాం. అంటే ప్రత్యేకంగా మన అధికారంలోకి వచ్చే ముందు మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అనేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలలో ఏమైనా మీకు వస్తున్నాయి? ఏమి లేవు. ఎప్పుడైనా కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఎలక్షన్ల ముంగడ చెప్తారు మేము అవి చేస్తాం ఇది చేస్తామని చెప్తారు. కానీ తీరా చూసి ఆచరణ చూస్తే ఏముండదు, శూన్యమే ఉంటుంది. అది మనం అది సహజం. ప్రతిసారి మోసపోతాడు మనిషి. ఒకసారి గదరన్న అంటూ ఒకసారి మోసపోతాడు, 100 సార్లు మోసపోడు కదా. మాకు మా 18% రిజర్వేషన్ మాకిస్తే మేము మా పిల్లలు వాళ్ళు బాగుపడతారని ఆలోచన అంతే. చాలామంది భూములు ఎస్సీ ఎస్టీలలో బీసీలలో భూములు లేని వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళు ఈరోజు ఒక ఉన్నోళ్ళతోటి ఢీకొట్టాలంటే కొడతారా? కొట్టలేరు. అందుకొరకనే మా 18% రిజర్వేషన్ మాకు కావాలి. మా రిజర్వేషన్ దాని కొరకే కొట్లాడేది అంతే. మిమ్మల్ని చూస్తే గొంగలి కాళ్ళకి గజ్జలు కట్టుకొని ఉన్నారు. మరి ఏంటి అసలు మీ కళాకారులకి ఏమైనా ఇచ్చారా ఇప్పటివరకు? నల్లమల మురళి అండి నా పేరు. నల్లమల మురళి పెట్టేది గద్దరన్న. గద్దరన్నకు నేను చాలా దగ్గర. అన్న నాకు ప్రాణం లాంటాడు, మా తండ్రి లాంటాడు. మేమిద్దరం చాలా ప్రోగ్రామ్స్ చేసినాం కలిసి. గద్దరన్న ఏడిపోతే ఆడికి మామనార్ జిల్లాకు వచ్చిందంటే కంపల్సరీ మురళి ఉండాల్సింది ఆడ. మా గద్దరన్న ఆ వేషం కాబట్టి గద్దరన్న వేషం, నేను ఆయన శిష్యుని కాబట్టి కంపల్సరీ వేషం ఇది కట్టుకుంటా. కాలు గజ్జలు కట్టుకొని అన్న పాట పాడతా. తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మరి ఉద్యమకారులకి మరి ఏం చేశారు? అది రసమైన టీఆర్ఎస్ ఉన్నప్పుడు రసమై అని ఉండే. ఆ రసమైకి ఆయనకు ఎమ్మెల్యేకు గెలిచిండు. ఆయన చేతిలో పెడితే ఆయన ఉద్యోగాలు కూడా అమ్ముకున్నాడు. మాకు నిజమైన కళాకారులకు చాలా మందికి అన్యాయం జరిగింది. అందుట్లో కూడా అన్యాయం జరిగింది. నిజమైన ఇప్పుడు కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి, ఇల్లు కట్టిస్తామని చెప్పి ఉన్నాయి. అవి ఇంకా ఆచరణకు రాలేదు. ఇప్పుడే కమిటేషన్ నిన్న మన కమిటేషన్ కదా అద్దెక దయాకరన్నను, ఈయన మన పొన్నం ప్రభాకర్ సార్ను, మన ఆయన ఉంది కదా, వాళ్ళందరూ ఒక కమిటేసారు. నెక్స్ట్ ఇంకేం జరుగుతుందో చూడాలి. అది నెక్స్ట్ వాళ్ళు మొన్న ఎంతమంది ఉద్యమకారులు ఎంతమంది కళాకారులు అని చెప్పి వాళ్ళు మొన్న లిస్టు తీసుకున్నారు, జిల్లాల వారికి లిస్టు తీసుకున్నారు. దాంట్లో ఏమన్నా ఇంకా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా, అంతలోపు మాకేమన్నా చేస్తుందేమని ఆశ అంతే. ఈ 3 ఏళ్లలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేయలేదు ఇప్పటివరకు అయితే. ఏం చేయలేదు. ఉన్న ఉద్యోగాలకైతే మా కళాకారులు ఉండరు కదా. టీఎస్ఎస్ తెలంగాణ సంస్కృత సారథి, అందులో మా అక్కను వెన్నెలక్కను పెట్టారు. వాళ్ళకు హెల్త్ కార్డులు ఇప్పించింది అక్క. అట్లాగే నెలకు జీతం వచ్చేలా చేస్తుంది. నెక్స్ట్ కూడా కళాకారులకు ఒక 1000 మందికి ఇస్తే ఈ పంచాయతీలు ఉండవు, అందరూ బతుకుతారు, నిమ్మలంగా బతుకుతారు. అది మరి ఈ డిక్లరేషన్ కి సంబంధించి ఒక 12 అంశాలను అయితే ముందు పెట్టడం జరిగింది. అందులో చాలా ఉన్నాయి. మీకు చదువుకున్న పిల్లలకి కానీ, పీజీలు చేసిన వాళ్ళకి కానీ, మహిళలకు కానీ ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు ఎందుకు ప్రకటించలేదు? ఇక అది రాజకీయ వాళ్ళు చేసేది, ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ పోతారు, పొడిగించుకుంటూ పోతారు. దాన్ని వాళ్ళు ఒక రోజు కూర్చొని అందరు కలిసి అసెంబ్లీలో తీర్మానం చేసి మాట్లాడి చేసేస్తే అయిపోతుంది. కానీ దాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక పార్టీ అయినా అన్ని పార్టీలు అట్లా అది గడుపుకుంటూ పోతాయి. అది తొందరగా చేస్తే అయిపోతుందని మా ఆలోచన అంతే. ఏం కోరుకుంటున్నారు మీరు ఫైనల్ గా ప్రభుత్వాన్ని? మీరు ఏం కోరుతున్నారు? 18% రిజర్వేషన్ కంపల్సరీ కావాలని చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఇవ్వనట్టయితే కనుక పరిస్థితి ఎలా ఉంటుంది? తెలంగాణ ఉద్యమంలాగా గ్రామాల నుంచి మండలాల నుంచి తాలూకాల వారిగా జిల్లాల వారిగా అన్ని ఇప్పుడు ఎట్లా చేసినామో ఇప్పుడు కూడా అట్లే తెలంగాణ ఉద్యమం దృష్టిలో పెట్టుకొని మహా ఉద్యమం తెలంగాణ ఉద్యమం మన అట్లాంటి ఉద్యమం మళ్ళీ స్టార్ట్ చేస్తాం.
చేవెళ్ళ డిక్లరేషన్ ని అసలు ఫుల్ఫిల్ చేయాలనేసి మీరు చెప్పి ధర్నా చేస్తున్నారు. మరి ఇక్కడ మరి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చేయలేదంటారు? అసలు మీ డిమాండ్స్ ఏంటి ప్రత్యక్షంగా? మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు షెడ్యూల్ కులాలు అనేసరికి రెండే వస్తున్నాయి. దాంట్లో ఉప కులస్తులు చాలా మంది ఉన్నారు. దాదాపు 57 కులాలు ఉన్నాయి. ఈ ప్రతిసారి కూడా ఆ 2 కులాలతోనే ఏదొచ్చినా కానీ ప్రభుత్వం నుంచి వచ్చినా ఆ 2 కులాలకే పొందుతున్నారు. మిగతా 57 కులాలు కూడా అన్యాయం జరుగుతుంది. ఈరోజు 57 కులాల ఎంబీఎస్ మన బైరి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగేది ఏంటంటే మాకంటూ ఒక కార్పొరేషన్ కావాలి ప్రతి కులానికి. కార్పొరేషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే మేము కూడా విద్యాపరంగా కానీ ఆర్థికంగా కానీ లాభం పొందడానికి అయితే భూములు లేవు. ఎక్కడ కూడా ఈ 57 కులాల ఉప కులస్తులకి ఎవరికి కూడా భూములు లేవు. కనీస వసతులు లేవు. చదువు కూడా ఏంటంటే ప్రాథమికంగా ఉన్న ఏదైతే ఊర్లో ఉన్న స్కూల్లో ఉన్నాయో ఒక 5th వరకు చదివి మానేస్తున్నారు. ఎందుకు కారణం ఏంటంటే ఆర్థికంగా వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి పై చదువులకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. అంత నాలెడ్జ్గా వాళ్ళు ఎదగలేదు. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ఏమంటున్నాం అంటే విద్యాపరంగా కూడా ఒక 25% రిజర్వేషన్లు కావాలి. మా కార్పొరేషన్ మాకంటే నుండి కొంచెం ఆర్థికంగా మేము కూడా లాభం పొందడానికి అవకాశం ఉంటుందని. తర్వాత వచ్చేసి భూములు లేవు. ఎక్కడన్నా ప్రభుత్వ భూమి అన్నా ఏదన్నా కనీసం ఒక కుటుంబానికి ఒక ఎకరమో కన్నా ఇస్తే సాగు చేసుకోవడానికైనా అవకాశం ఉంటుందని. భూములు లేని పరిస్థితి అవుతుంది. తర్వాత ఈ ఆ, ఈ రిజర్వేషన్లు అనేది ఏమీ అందట్లేదు మాకు. జనాభా పరంగా చూస్తే ఆ షెడ్యూల్ కులాలు ఎస్సీలో 2 కులాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకే ఏదైనా వెళ్తున్నాయి. రాజకీయ పరంగా కానీ లేకపోతే రిజర్వేషన్లు కానీ ఏదున్నా ఉద్యోగ రీత్యా కానీ వాళ్ళకే వెళ్తున్నాయి తప్ప మిగతా ఫలాలు అనేది మిగతా కులస్తులకు అందట్లేదు. సమాన న్యాయం కావాలి అందరికీ. మాకు సపరేట్ కోఆపరేషన్ ఇస్తే మేము కూడా అభివృద్ధి చెందుతాం అని చెప్పేసి ప్రధానంగా మా డిమాండ్ లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా హామీలు నెరవేరుస్తామనేసి చెప్పింది. మరి ఇప్పటి వరకు ఏమైనా హామీలు ఫుల్ఫిల్ అయ్యాయి? కొన్ని అంటే ఇంతవరకు అవ్వలేదు. వర్గీకరణ చేశారు. మేము మెచ్చుకోదగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఇన్ని రోజులు ఒక మాకు సంబంధించిన కొలుపుల వాళ్ళ కులం మాది. దాంట్లో మా కులానికి మాకు గుర్తింపు లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. మేము గుర్తింపు అంటే మేము గవర్నమెంట్ నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తే మనకు ఒక గుర్తింపు ఉండేది. ఇన్ని రోజులు మేము ఒక ఎస్సీ ఎండీలో మాత్రమే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వర్గీకరణ చేయడం వల్ల మా క్యాస్ట్ మా కోసం మేము అప్లై చేయడానికి వెళ్ళినాం. దానికి కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఎంఆర్ ఆఫీస్ కాడికి వెళ్తే అసలు మీ పేరు ఎప్పుడేం లేదు, మీరు ప్రూఫ్ కావాలి, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి లేదా కలెక్టర్ దగ్గర నుంచి తీసుకురండి, కానీ మీకు అప్పటిదాకా మేము ఇవ్వడానికి కావదని చెప్పేసి తిప్పులు పెడుతూ ఉన్నారు. మంత్రి మన షెడ్యూల్ లక్ష్మణ్ కుమార్ గారిని కలవడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు కొంతవరకు కొన్ని చోట్ల అయితే క్యాస్ట్లు ఇస్తున్నారు. ఇంకా ఫుల్గా ఇవ్వలేదు. అన్ని చోట్ల 100% ఇస్తే మేము కూడా ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుందని చూస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జరిగిన మంచి ఏంటంటే వర్గీకరణ జరిగేసరికి ఈ ఉప కులాలకు ఏదైతే ఉన్నాయో వాళ్ళ గుర్తింపు అనేది పొందుతున్నారు. ఇంకా అలాగే మాకు కార్పొరేషన్స్ ఇచ్చి వాళ్ళతో పాటు మాకు కూడా సమాన న్యాయం, నామినేటెడ్ పోస్టులు మాకు కావాలి. రాజకీయ పరంగా కానీ లేదా ఉద్యోగ రీత్యాలు కానీ మా పర్సంటేజ్ మాకు కావాలని మేము కోరుతున్నాం. అంటే ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో రిజర్వేషన్ కానీ లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ అన్ని తీసేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఎట్లా ఇస్తుంది అనేసి అనుకుంటున్నాను. అది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము చాలా వెనకబడి ఉన్నాం. అదే ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇన్నాళ్ళు మేము ఏం అభివృద్ధి చెందింది లేదు. మాకంటూ ఏ ఫలాలు రాలేదు కాబట్టి ఇప్పుడు దాన్ని అన్ని క్యాన్సిల్ చేసి రద్దు చేస్తే మేము ఇంకా వెనకబడి ఉంటామని చెప్పేసి ఈ ధర్నా చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ అంటే సమూహం అయింది కూడా దానికోసమే. ఎందుకంటే మేము అభివృద్ధి చెందాలి, ఈ భారత రాజ్యాంగం ప్రకారం మాకు కూడా హక్కు కల్పించాలి, మేము కూడా సమాన న్యాయం పొందాలని మేము కోరుకుంటున్నాం.